ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం టెట్కి సంబంధించినటువంటి పేపర్ 2A ఇంగ్లీష్ మనం మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తున్నాం. మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని, రేపు టెట్ మెయిన్ ఎగ్జామ్కి ఇది ఎంతో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మరి మనం మాక్ టెస్ట్లోకి వెళ్తున్నాం. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం చదువుకోవాలి. టోటల్ డ్యూరేషన్ 150 minutes. The clock will be set at the server countdown, right corner. తర్వాత స్క్రీన్ విల్ డిస్ప్లే ద రిమైనింగ్ టైమ్ అవైలబుల్ ఫర్ యూ కంప్లీట్ ద ఎగ్జామినేషన్. టైము క్లాక్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు మనకి టైం తెలియజేస్తుంటుంది ఇంకెంత టైం మిగిలి ఉన్నది. వెన్ ద టైమర్ రీచెస్ 0, ద ఎగ్జామినేషన్ విల్ ఎండ్ బై ఇట్ సెల్ఫ్. ఎప్పుడైతే ఆ టైం 0 అవుతుందో ఎగ్జామ్ అయిపోయినట్టు. యూ విల్ నాట్ బి రిక్వైర్డ్ టు ఎండ్ ఆర్ సబ్మిట్ యువర్ ఎగ్జామినేషన్. నువ్వు ఒకవేళ సబ్మిట్ చేయలేకపోయినా అది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ద క్వశ్చన్ palette displayed on the right side of screen will show the status of each question using one of the following symbols. ఇక్కడ వివిధ రకాల సింబల్స్ ఉంటాయి రైట్ సైడ్ క్వశ్చన్స్కి. అయ్యో చూడండి, యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ యాట్. ఈ విధంగా ఉన్నట్లయితే ఈ కలర్లో ఇంకా ఆ క్వశ్చన్ మనం చూడలేదు. యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్, దీనికి అర్థం ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు అని అర్థం. రెడ్ కలర్లో ఉంటాయి. ఈ గ్రీన్ కలర్లో ఉంటే యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్. యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. సో ఇట్లా ఉందనుకోండి, ఇది మనం ఆన్సర్ చేయలేదు, మళ్ళీ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ. వీటికి ఆన్సర్లు పెట్టాము, వీటికి ఆన్సర్లు పెట్టలేదు, కానీ ఇక్కడ 5th దానికి వచ్చి ఆన్సర్లు పెట్టాము, మళ్ళీ రివ్యూ చేయాలని ఉన్నాం. సో అట్లా అనమాట. సో ఈ కలర్లో ఉంటే అది ఇంకా అటెంప్ట్ చేయలేదని, ఈ విధంగా ఉంటే నాట్ ఆన్సర్డ్ అని, ఇది అసలు చూడనే లేదు ఈ క్వశ్చన్. ఇట్లా ఉంటాయి, ఇది ఆన్సర్ చేయలేదు. ఇలా ఉంటే ఆన్సర్ చేసినాము. ఈ విధంగా ఉంటే ఆన్సర్ చేయలేదు, మళ్ళీ రివ్యూ చేయాలి. ఈ విధంగా ఉంటే ఆన్సర్ చేస్తూ మళ్ళీ రివ్యూ చేయాలి. ఈ విధంగా ఉంటాయి వీటి అర్థాలు. సరే, నెక్స్ట్లోకి వెళ్తాను. ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద చూసన్ లాంగ్వేజ్. సో ఇక్కడ చూడండి, ఈ టిక్ పెట్టుకొని ఐఎమ్ రెడీ టు బిగిన్. చూడండి, ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చి రైట్ సైడ్ వచ్చేసి వాటి యొక్క మనం ఇందా చెప్పుకున్నాం కదా సింబల్స్, కలర్స్. సో ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఇంకా మనం ఆన్సర్ చేయలేదు, చూస్తున్నాం కానీ ఆన్సర్ చేయలేదు. ఇవి ఇంకా విజిట్ చేయలేదు. సో సబ్మిట్ బటన్ ఇక్కడ ఉంది, సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది. సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్కి ఇక్కడ క్లియర్ రెస్పాన్సెస్. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్ ఇండివిజువల్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద లెర్నింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్. కరికులమా, మెచ్యూరిటీ, స్కూల్ ఎన్విరాన్మెంటా, టీచింగ్ మెథడ్సా? సో ఆన్సర్ వచ్చేసి మెచ్యూరిటీ. సో అన్ ఇండివిజువల్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద లెర్నింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్, మెచ్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రెండు ఆన్సర్ పెడుతున్నాం. ఆన్సర్ పెట్టాం, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. కాగ్నిషన్ మీన్స్ కాగ్నిషన్ యొక్క అర్థం ఏంటి? లెర్నింగ్, పర్సెప్షన్, మెమరీ, థింకింగా? లెర్నింగ్, పర్సెప్షను, మెమరీయా? లెర్నింగ్, పర్సెప్షన్, మెమరీ, థింకింగా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాగ్నిషన్ అంటే జ్ఞానం ఎలా వస్తుంది. సో ఇక్కడ మనం 4th పెట్టుకోవచ్చు. లెర్నింగ్, పర్సెప్షను, మెమరీ, థింకింగ్ అంటే నేర్చుకోవడం. పర్సెప్షన్ అంటే అవగాహన. మెమరీ అంటే జ్ఞాపక శక్తి. థింకింగ్ ఆలోచించడం. ఇవన్నీ కలిపితేనే మనకి జ్ఞానం వస్తుంది. లెర్నింగ్,
పర్సెప్షన్ అవగాహన, మెమరీ, థింకింగ్. సో కాబట్టి 4 ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోబియా అబౌట్ హైట్ ప్లేసెస్ ఆర్ బిల్డింగ్స్. కొంతమందికి పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి బిల్డింగ్లో వెళ్ళాలంటే భయపడుతుంటారు. హైట్ వెళ్ళాలన్నా, ఎక్కువ ఎత్తుకు పోవాలన్నా, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండాలన్నా భయపడుతుంటారు. ఆ భయాన్ని ఏమంటారు? ఆ ఫోబియాని ఏరోఫోబియా, క్లాస్ట్రోఫోబియా, మోనోఫోబియా, హైడ్రోఫోబియా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 ఏరోఫోబియా. ఎత్తైన ప్రదేశాల భయాన్ని సాధారణంగా యాక్రోఫోబియా అంటాము. ఇది ఎత్తుల పట్ల తీవ్రమైన అహేతుకమైన భయం. ఈ ఫోబియా ఉన్నవారు ఎత్తైన ప్రదేశాలు చూసినప్పుడు తీవ్ర ఆందోళన చెందుతారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏరోఫోబియా. ఈ ఏరోఫోబియా అంటే ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి బిల్డింగుల్లో కానీ, కొండల మీద కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు భయపడడం జరుగుతుంది. సో ఏరోఫోబియా ఆన్సరు. ఇక్కడ చూడండి, సేవ్ నెక్స్ట్. ఈ బిట్టు పెట్టినప్పుడు సేవ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ ఏంటి? ఇక రైట్ సైడ్ చూసినట్టయితే గ్రీన్ కలర్లో ఉన్నాయంటే వాటికి ఆన్సర్ చేసినట్టు మనం అర్థం. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంకా ఆన్సర్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఆన్సర్ పెట్టేస్తాం కాబట్టి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం, అయిపోయింది. గ్రీన్ కలర్లోకి వచ్చేసి చూడండి, థర్డ్ వన్ కూడా. సో నెక్స్ట్ ఫోర్త్, ద మోటివేషన్ ఇన్వాల్వ్స్ ఇన్ కన్వేయింగ్ ద రిజల్ట్స్ టు ద స్టూడెంట్స్ after the teacher has administered the test. Intrinsic motivation, general motivation, extrinsic motivation, achievement motivation. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అవుతుంది. బాహ్య ప్రేరణ అంటే ఉపాధ్యాయుడు పరీక్ష నిర్వహించిన తర్వాత విద్యార్థులకు ఫలితాలను తెలియజేయడంలో బాహ్య ప్రేరణ ఇమిడి ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. ఇది విద్యార్థులను మరింత మెరుగ్గా చదవడానికి లేదా పనితీరును కనబరచడానికి ప్రోత్సహించే ఒక బాహ్య కారకం. సో ఇది కాబట్టి ఇక్కడ 7 నెక్స్ట్ వాడదాం. సో ఫోర్త్ వన్ గ్రీన్ కలర్లోకి వచ్చింది అంటే ఆన్సర్ చేస్తాం. ద టర్మ్ పర్సోనా బిలాంగ్స్ టు దేనికి సంబంధించిన? గ్రీకా, ఫ్రెంచా, ఇటలియా, లాటినా? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4వది లాటిన్ అవుతుంది. లాటిన్ పర్సనా. ద టర్మ్ పర్సనా బిలాంగ్స్ టు లాటిన్. పర్సనా అనే పదం లాటిన్ పదం. ఇది మొదట పురాతన థియేటర్లోని నటులు వారు పోషిస్తున్న పాత్రను సూచించడానికి ధరించే ముసుగును ఇండికేట్ చేస్తుంది. అప్పటి నుండి ఈ పదం అర్థంలో అభివృద్ధి చెందింది మరియు మనస్తత్వ శాస్త్రం మరియు సాహిత్యంలో ఒక వ్యక్తి యొక్క ప్రజాస్వీయతను లేదా కల్పిత పాత్రను వివరించడానికి ఉపయోగించబడుతుంది. కాబట్టి నెక్స్ట్ 7 నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీ ఫాలోస్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. పియాజెట్ కాగ్నిటివ్ థియరీ, కోహల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ, రోజర్ సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ, బ్రన్నర్స్ సోషల్ థియరీ. సో ఇక్కడ నిర్మాణాత్మక విధానం, కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటే నిర్మాణాత్మక విధానం. ఇది వచ్చేసి పియాజెట్ కాగ్నిటివ్ థియరీ ఆన్సర్ అవుతుంది. పియాజెట్ కాగ్నిటివ్ థియరీ. సో 1 ఆన్సరు. జీన్ పియాజెట్ యొక్క అభిజ్ఞా సిద్ధాంతం నిర్మాణాత్మకత యొక్క పునాది సిద్ధాంతం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తులు సమీకరణ మరియు వసతి వంటి ప్రక్రియల ద్వారా ప్రపంచం గురించి తమ అవగాహనను చురుకుగా నిర్మించుకుంటారు. కాబట్టి పియాజెట్ కాగ్నిటివ్ థియరీ అభిజ్ఞా సిద్ధాంతం. పియాజెట్ కాగ్నిటివ్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్, the amount provided to degree students for food and hostel expenses through Jagananna Vidya Vasthi Devana. ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి 25,000 అవుతుంది అంటే 2వ ఆన్సరు. ఆంధ్రప్రదేశ్లోని జగనన్న విద్యా వసతి దీవెన
పథకం అర్హత గల డిగ్రీ విద్యార్థులకు ఆహారం మరియు హాస్టల్ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించే మొత్తం వచ్చేసి 25,000 రూపాయలు. సో 7 నెక్స్ట్ క్వశ్చన్. దిస్ గెస్టాల్ట్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ద మైండ్ టెండ్స్ టు ఫిల్ ఇన్ మిస్సింగ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు పర్సీవ్ కంప్లీట్ ఫార్మ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఆప్షన్స్: law of closure, law of proximity, law of similarity, law of continuity. ఆన్సర్ వచ్చేసి ఒకటోది లా ఆఫ్ క్లోజర్. మూసివేత నియమం అనేది గెస్టాల్ట్ అవగాహన సూత్రం. ఇది అసంపూర్ణంగా ఉన్నప్పటికీ పూర్తి బొమ్మలు లేదా రూపాలను గ్రహించే మనసు యొక్క ధోరణిని వివరిస్తుంది. కాబట్టి మనసు స్వయంచాలకంగా ఖాళీలను లేదా తప్పిపోయిన సమాచార భాగాలు నింపి మొత్తం చిత్రాన్ని లేదా వస్తువును క్రియేట్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. When an individual is victimized, the past life of forgotten, he moves to another place and starts new life with new name. This is called. వీటికి ఆప్షన్స్: amnesia, fuse, deja, Zeigarnik ఎఫెక్ట్. వీటిలో ఆన్సర్ వచ్చేసి సో ఫ్యూజ్ రెండవది. ఏంటంటే ఒక వ్యక్తి తన గత జీవితాన్ని మర్చిపోయి కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించే పరిస్థితిని వివరించబడింది. దీన్ని డిసోసియేటివ్ ఫ్యూజ్ అంటారు. ఇది ఎంపికల్లో ఫ్యూజ్గా జాబితా చేయబడింది. సో అదే ఆన్సర్ ఫ్యూజ్. నెక్స్ట్, కన్ఫార్మిటీ ఈజ్ ఏ ఫోటో ఎడిటర్, మ్యాథ్ ట్యూటర్, ఫోల్డర్, యాంటీవైరస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ ఆప్షన్లో యాంటీవైరస్. కన్ఫార్మిటీ అనేది కన్ఫార్మిటీ అనేది ఒక రకమైన సాఫ్ట్వేర్. ప్రత్యేకంగా కంప్యూటర్ సిస్టమ్ను హానికరమైన సాఫ్ట్వేర్ నుండి రక్షించడానికి రూపొందించబడిన యాంటీవైరస్ ప్రోగ్రామ్. దీన్నే కన్ఫార్మిటీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఆడ్ పేర్. అనలైసిస్, కాగ్నిటివ్ డొమైన్. న్యూట్రలైజేషన్, సైకోమోటర్ డొమైన్. ఎవాల్యుయేషన్, కాగ్నిటివ్ డొమైన్. మ్యానిపులేషన్, ఎఫెక్టివ్ డొమైన్. ఇక్కడ ఆర్డర్ ఫేర్ని ఐడెంటిఫై చేయమన్నారు. సో ఇక్కడ మ్యానిపులేషన్, ఎఫెక్టివ్ డొమైన్ ఆన్సర్ నాలుగోది కరెక్ట్. మ్యానిపులేషన్, ఎఫెక్టివ్ డొమైన్. ఎందుకంటే మ్యానిపులేషన్ అనేది సైకోమోటార్ డొమైన్కు చెందినది. ఇది శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయంపై దృష్టి పెడుతుంది. విశ్లేషణ మరియు మూల్యాంకనం అభిజ్ఞ డొమైన్ మేధో నైపుణ్యాలతో సరిగ్గా సంబంధం కలిగి ఉంటాయి. మరియు సహజీకరణ సైకోమోటార్ డొమైన్ శారీరక నైపుణ్యాలతో సరిగ్గా సంబంధం కలిగి ఉంటుంది. భావోద్వేగ రంగం వైఖరులు, భావోద్వేగాలు మరియు విలువలతో వ్యవహరిస్తుంది. సో మ్యానిపులేషన్, ఎఫెక్టివ్ డొమైన్. నెక్స్ట్ క్వశ్చన్. సాత్విక్ said that if you give me a book, I will give you a sweet. According to Kohlberg, the above statement belongs to this moral level: fourth level, third level, second level, first level. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లెవెల్ అంటే నాలుగోది ఆన్సరు. సో ఆన్సర్ నాలుగోది అవుతుంది. ఈ నువ్వు నాకు ఒక పుస్తకం ఇస్తే నేను నీకు ఒక మిఠాయి ఇస్తాను అనే ప్రకటన ఒక వాయిద్య మార్పిడిని సూచిస్తుంది. ఇది కోల్బర్గ్ యొక్క మొదటి స్థాయి నైతిక అభివృద్ధి లక్షణం. ముఖ్యంగా రెండవ దశ వ్యక్తివాదం మరియు మార్పిడి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఇది. నువ్వు నాకు పుస్తకం ఇస్తే నేను నీకు మిఠాయి ఇస్తాను. ఫస్ట్ లెవెల్ ఆఫ్ కోల్బర్గ్. నెక్స్ట్
Discovery learning is proposed by Vygotsky, Bandura, Brunner, Chomsky. ఆన్సర్ మూడోది బ్రున్నర్. సో ఇక్కడ డిస్కవరీ లెర్నింగ్ అనేది ఒక బోధనా విధానం. దీనిలో విద్యార్థులు అన్వేషణ మరియు సమస్య పరిష్కారం ద్వారా నేర్చుకుంటారు. కనీస మార్గదర్శకంతో ఈ సిద్ధాంతాన్ని అమెరికన్ మనస్తత్వవేత్త జెరోమ్ బ్రూనర్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసి ప్రోత్సహించారు. సో బ్రూనర్ అనేటువంటి సైంటిస్ట్ డిస్కవరీ లెర్నింగ్ ప్రపోజ్ చేశారు. సో 3 ఆన్సర్. నెక్స్ట్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్డ్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఏ పర్సన్ ఇన్ టెట్ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. సో థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో ఎన్ని ఈ కార్డ్స్ అనేటువంటి ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి 30, 10, 21, 31. సో వీటిలో ఆన్సర్ వచ్చేసి 30, అంటే 1 ఆన్సర్. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ 30 పిక్చర్ కార్డుల సెట్ను అలాగే ఒక ఖాళీ కార్డును ఉపయోగిస్తుంది. పూర్తి సెట్లో 30 కార్డులు ఉన్నప్పటికీ ప్రామాణిక పరిపాలనలో సాధారణంగా ఏ ఒక్క వ్యక్తినైనా చిన్న ఎంపిక చేసిన కార్డుల ఉపసమితిని ఉపయోగించడం జరుగుతుంది. తరచుగా 10 నుండి 12 కార్డులు ఉంటాయి. ఇది విషయం యొక్క వయస్సు మరియు లింగం మరియు వైద్యుడి విధానాన్ని బట్టి ఉంటుంది. థీమాటిక్ అపర్సెప్షన్. సో 30 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్, according to this psychologist, transfer of learning takes place through generalization or principles. Charles Judd, W.C. Berkeley, E.L. Thorndike, Woodward. సో ఆన్సర్ వచ్చేసి చార్లెస్ జడ్, అంటే 1 ఆన్సర్. ఈ చార్లెస్ జడ్ యొక్క సాధారణీకరణ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ఒక సందర్భంలో సాధారణ సూత్రాలు లేదా వైఖరులు నేర్చుకుని వాటిని ఇతర విభిన్న పరిస్థితులకు వర్తింపజేసినప్పుడు అభ్యాస బదిలీ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ రిమెంబర్స్ August 15 when he sees the nation flag. This is called directed thinking, imagination thinking, non-directed thinking, associate thinking. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి, అంటే August 15, స్టూడెంట్ రిమెంబర్ August 15 when he says the national flag. నేషనల్ ఫ్లాగ్ చూడంగానే August 15 అనేది గుర్తుకొస్తుంది. అంటే దాని అర్థం అసోసియేట్ థింకింగ్, అనుబంధ ఆలోచన ఒక ఆలోచన లేదా జ్ఞాపక శక్తిని మరొక ఆలోచన లేదా జ్ఞాపక శక్తికి అనుసంధానించే మానసిక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ పెట్టేది మనం ఆన్సర్ పెడతాం. అసోసియేట్ థింకింగ్ వచ్చి 4వది. నెక్స్ట్, ఈకేవైసీ మీన్స్ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్, ఎలక్ట్రానిక్ నో యువర్ సర్టిఫికేట్, ఎలక్ట్రానిక్ నో యువర్ కరెంట్ ఆధార్ స్టేటస్, ఎలక్ట్రానిక్ నో యువర్ ఆధార్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్, కాబట్టి 1 ఆన్సర్. నెక్స్ట్, ఎన్పిఎస్టి స్టాండ్స్ ఫర్ నేషనల్ ప్రొఫెషనల్ స్టాటిస్టిక్స్ ఫర్ టీచర్స్, నేషనల్ ప్రొఫెషనల్ శాటిలైట్ ఫర్ టీచర్స్, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్, నేషనల్ ప్రొఫిషియన్సీ ఫర్ స్కూల్ టీచర్స్. ఆన్సర్ వచ్చి 3rd వన్, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. Next, according to RT 2009, children means this age group: 0 to 14 years, 3 to 18 years, 3 to 14 years, 6 to 14 years. ఆన్సర్ వచ్చి
6 నుంచి 14 సంవత్సరాల లోపల అంటే 4th వన్. ఈ భారతదేశంలో ఏప్రిల్ 1, 2010న అమల్లోకి వచ్చిన పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఆర్టీ 2010 ఏప్రిల్ 1. 2009 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తుంది. సో నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. ద ఆథర్ ఆఫ్ బుక్ హౌ చిల్డ్రన్ ఫెయిల్. గిజుబాయ్, జాన్ హోల్ట్, మకరెంకో, పౌలో ఫెరెరో. సో ఆన్సర్ వచ్చి జాన్ హోల్ట్. కాబట్టి 2 ఆన్సరు. ఈ హౌ చిల్డ్రన్ ఫెయిల్ అనే పుస్తకాన్ని అమెరికన్ రచయిత మరియు విద్యావేత్త జాన్ హోల్ట్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. Teaching in the LSRW order belongs to the following principles of development. Development is sequential. Development having continuous process. Development following specified way. Development is cumulative. Answer is development is sequential. 1. So development is sequential. 1. LSRW అభివృద్ధి అనేది క్రమానుగతంగా జరుగుతుంది. LSRW క్రమం భాష సముపార్జన నైపుణ్యాల క్రమాన్ని చూస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. CAVD intelligence test is designed by Thorndike, Skinner, Gardner, Thurston. So answer is Thorndike. So 1 is answer. The CAVD, C means completion, arithmetic, vocabulary, directions. Completion, arithmetic, vocabulary, directions. Intelligence test was designed by Edward L. Thorndike. Next question. One of the following is not a computer virus. Trojan horse, time bomb, corn virus, file destroyer. ఆన్సర్ వచ్చేసి కార్న్ వైరస్. సో ఇది వైరస్ కాదు, కంప్యూటర్ వైరస్ కాదు, కాబట్టి 3 ఆన్సర్లు. ట్రోజన్ హార్స్ అనేది ఒక రకమైన మాల్వేర్. ఇది వినియోగదారులను మోసగించి అమలు చేస్తుంది. టైం బాంబ్ అనేది ఒక రకమైన లాజిక్ బాంబ్. ఇది ముందే నిర్వచించిన సమయం లేదా తేదీలో హానికరమైన చర్యను అమలు చేస్తుంది. ఫైల్ డెస్ట్రాయర్ అనేది నిర్దిష్ట మాల్వేర్ యొక్క పేలోడ్ లేదా చర్యను వివరిస్తుంది. కాన్ వైరస్ అనేది ఒక రకమైన కంప్యూటర్ వైరస్ లేదా మాల్వేర్ గుర్తించబడిన పదం కాదు, కాబట్టి కాన్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్. A learning curve where learning speed of efficiency decreases over time is convex curve, concave curve, positively accelerated curve, S-type curve. ఆన్సర్ వచ్చి కాన్వెక్స్ కర్వ్. సో కుంభాకార వక్రరేఖ అంటాము కాన్వెక్స్ కర్వ్. కుంభాకార అభ్యాస వక్రత అనేది కాలక్రమేణా నేర్చుకునే రేటు లేదా సామర్థ్యం పెరుగుదల తగ్గే పరిస్థితిని చూస్తుంది. ప్రారంభ పురోగతి వేగంగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది, కానీ పనితీరు గరిష్ట పరిమితిని చేరుకున్నప్పుడు తదుపరి మెరుగుదలలు చిన్నవిగా మారుతాయి. కాబట్టి కాన్వెక్స్ కర్వ్. సో ఆన్సర్ 1. 7. నెక్స్ట్. The following statement is most appropriate with regards to learning. Options. So learning is filling the brains with information. Learning is the change through physical development. Learning is the modification of behavior through experience and training. Learning means imitation only. Answer వచ్చేసి learning is the modification of behavior through experience and training. కాబట్టి 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద initiative phase belongs to this stage. Sensory motor,
ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, ఫార్మల్ ఆపరేషనల్. ఆన్సర్ వచ్చేసి ప్రీ ఆపరేషనల్. ప్రీ ఆపరేషన్ సెకండ్ వన్. సో అంతర్దృష్టి దశ అంటాము. ఇది జీన్ పియాజెట్ యొక్క అభిజ్ఞా అభివృద్ధి యొక్క ముందస్తు దశలో ఒక ఉపదశ. నెక్స్ట్ క్వశ్చన్. A student named Ramu is having difficulty in understanding what he reads. This is called dysgraphia, agraphia, dyslexia, dyscalculia. సో ఆన్సర్ వచ్చేసి డిస్లెక్సియా. సో మూడోది ఆన్సర్. డిస్లెక్సియా అనేది ఒక నిర్దిష్ట అభ్యాస రుగ్మత. ఇది ఒక వ్యక్తికి సాధారణ తెలివితేటలు ఉన్నప్పటికీ పాఠాన్ని చదివి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఇబ్బంది, అగ్రాఫియా అంటే రాయడానికి అసమర్థత. సో ఇట్లాగనమాట. నెక్స్ట్, వైల్ ఆల్ mammals typically give birth to live young, the platypus lays eggs and then nurses its hatchings. The conceptual formula that involves here is general to specific, specific to general, discrimination, exception. The answer వచ్చేసి exception. మామూలుగా మ్యామల్స్ అన్ని కూడా జంతువుల్ని కంటాయి, పిల్లల్ని పెడతాయి. కానీ ఈ ప్లాటిపస్ మాత్రం గుడ్లు పెడతాయి కాబట్టి ఎక్సెప్షన్. నాలుగో ఆన్సర్. నెక్స్ట్ 7. నెక్స్ట్, అకార్డింగ్ టు స్టాన్లీ హాల్, ద పీరియడ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెస్ అండ్ స్టార్మ్ ఈజ్ ఇన్ చైల్డ్హుడ్, అడల్ట్హుడ్, ఇన్ఫాన్సీ, అడాల్సెన్స్. సో ఆన్సర్ వచ్చేసి అడాల్సెన్స్, అంటే కౌమార దశ. కౌమార దశ అడాల్సెన్స్. ఈ ప్రముఖ అమెరికన్ మనస్తత్వవేత్త గ్రాన్లీ స్టాన్లీ హాల్ పిల్లల అభివృద్ధి మరియు పరిణామంపై తన సిద్ధాంతాలకు ప్రసిద్ధి చెందారు. అతను కౌమార దశను తుఫాను మరియు ఒత్తిడి, స్టార్మ్ అండ్ డ్రాంగ్ కాలంగా అభివర్ణించాడు. నెక్స్ట్, as per Vygotsky's the space between what learner can do without assistance and with guidance, MKO, is called zone of temporary development, zone of distant development, zone of proximal development, zone of middle development. సో ఆన్సర్ వచ్చేసి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ప్రాక్సిమల్ అంటే సమీప అభివృద్ధి జోన్ అంటాము. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. కాబట్టి 3 ఆన్సర్. ఈ సోవియట్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జోన్ ఇది సోవియట్ మనస్తత్వవేత్త లైవ్ వైగోట్స్కీ అభివృద్ధి చేసిన భావన. ఇది ఒక వ్యక్తి మరింత పరిజ్ఞానం ఉన్న మరొకరి ఎంకేఓ మార్గదర్శకత్వంతో ప్రదర్శించగల కానీ స్వతంత్రంగా ప్రదర్శించలేని సామర్థ్యాల పరిధిని సూచిస్తుంది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్, లాంగ్వేజ్ 1లో తెలుగు. అమావాస్య రోజున చీకటి నలుదిశలు వ్యాపించను. అమావాస్య రోజున చీకటి నలుదిశలు వ్యాపించను. ఈ నలుదిశలు అనేటువంటిది ఏ సమాసం కిందకు వస్తుంది? ఇది వచ్చేసి ద్విగు సమాసం. కాబట్టి మూడోది, కాబట్టి ఇది 3 ఆన్సర్ పెడదాం. ద్విగు సమాసం. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ టెస్ట్ వరకే రాస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఎనేబుల్ అయింది, తెలుగు ఎనేబుల్ కాలేదు. కాబట్టి ఇక్కడ మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. చూస్ ది సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ నౌన్ క్లాస్. నౌన్ క్లాస్. షీ సెడ్ దట్ షీ వాజ్ ఎ డాక్టర్. దట్ ఈస్ గ్రేట్. షీ సా మీ. హీ వాజ్ మిల్కింగ్ ది కౌ. ఇక్కడ నౌన్ క్లాజ్ తెలపమన్నాడు కదా. సో షీ సెడ్ దట్ షీ వాజ్ ఎ డాక్టర్. ఇది 1 ఆన్సర్ అవుతుంది. ఆమె ఒక వైద్యురాలని ఆమె చెప్పింది అనే వాక్యంలో నామవాచక నిబంధన ఉంది. ఆమె ఒక వైద్యురాలని అనే నిబంధన చెప్పింది అనే క్రియ యొక్క ప్రత్యక్ష వస్తువుగా పనిచేస్తుంది. నామవాచక నిబంధన అనేది ఒక వాక్యంలో నామవాచకంగా పనిచేసే ఆధారిత నిబంధన. సో షీ సెడ్ దట్ she was a doctor. Next question.
The cricketers were dashed by the audience. The cricketers were dashed by the audience. Choose the correct phrase that fits the blank. Cheered onto, cheered with, cheered along, cheered within. Answer వచ్చి cheered onto. The cricketers were cheered onto by the audience. So ఒకటి answer. Next, choose the sentence in passive voice. India was forced to join the Allied forces. I inherited honesty and self-discipline from my father. He helped me earn my first wages. A sudden demand for tamarind seeds erupted in the market. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆన్సర్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్ అనేది ఇండియా వాజ్ ఫోర్స్డ్ టు జాయిన్ ద అలైడ్ ఫోర్సెస్ కాబట్టి ఒకటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్. ఐడెంటిఫై ద కామన్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్. నిక్ హిప్, హ్యాజ్ స్మాల్, ఫుట్ హిప్, స్మాల్ లెఫ్ట్. ఆన్సర్ వచ్చేసి ఫుట్ హిప్ అనమాట. ఈ కామన్ నౌన్స్ ఫుట్ హిప్. సో థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్యూ బైసికల్స్ డాష్ రిపేర్డ్ ఎస్టర్డే. చూస్ ది కరెక్ట్ ఆప్షన్ that fits the blank. Was, is, or, were. ఆన్సర్ వచ్చి వర్ అవుతుంది. ఏ ఫ్యూ బైసికల్స్ వర్ రిపేర్డ్ ఎస్టర్డే అన్నారు కాబట్టి వర్ పాస్ట్ టెన్స్. సో ఫోర్త్ ఆన్సర్. 7 నెక్స్ట్. చూస్ ది కరెక్ట్ ప్రిఫిక్స్ టు మేక్ ది ఆపోజిట్ ఆఫ్ ది వర్డ్. కంటిన్యూడ్. సో మిస్, డిస్, అన్న, డియర్. ఆన్సర్ వచ్చి డిస్కంటిన్యూడ్. ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డిస్కంటిన్యూడ్ కాబట్టి సెకండ్ వన్. Choose the correctly punctuated sentence. The man said, how often do you eat hamburgers? ఇక్కడ ఫంక్షన్స్ చూసుకోండి. అంత మొత్తం సెంటెన్స్ ఒకటే ఉంటుంది. ఫంక్షన్స్ చూసుకొని ఏది కరెక్ట్ చెప్పండి. ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేసినట్లయితే సెట్ కామా, యూనిట్ కామా, స్టార్టింగ్, ఎండింగ్, దీని లోపల క్వశ్చన్ మార్క్ కాబట్టి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్. సో ఒకటి ఆన్సర్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజరీ ఇన్ ఏ షార్ట్ పోయమ్ ఈజ్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ imagery in a short poem is to confuse the reader, to distract from the main theme, to create a vivid mental pictures, to include unnecessary details. Answer వచ్చేసి to create vivid mental pictures. To create vivid mental pictures. So third one answer. 7. Read the following passages. Knowledge is gathered from learning and education, while most say that wisdom is gathered from day-to-day experiences and is a state of being wise. Knowledge is merely having clarity of facts and truths, while wisdom is the practical ability to make consistently and good decisions in life. According to the passage, the following distinguish wisdom from knowledge. The source of acquisition, the level of theoretical understanding, the practical application of decision making, of information gathered. Answer is the practical. According to the passage, the following distinguish wisdom from knowledge. The practical application decision making. Next. Mark చేయలేదు మనం ప్రీవియస్ కల్లా. So answer is third one, practical application decision making. So third one. Okay. Choose the misspelled word out of the given words. In, essential, ancestral, generosity, possessed.
Answer is generosity is misspelled anamata. Next, you will sit here. Won't you? The purpose of the question tag in the above sentence is giving advice, seeking information, offering help, taking leave. ఆన్సర్ వచ్చి సీకింగ్ ఇన్ఫర్మేషన్. సో సెకండ్ వన్ ఆన్సర్. మనం ఇందాక దానికి ఆన్సర్ కూడా అనుకున్నాం కానీ పెట్టలేదు. దాని గురించి చూద్దాం ఒకసారి. సో జనరసిటీ అని అన్నాము, అంటే జనరసిటీ థర్డ్ వన్. సో ఇక్కడ వచ్చేసి సీకింగ్ ఇన్ఫర్మేషన్. సో సెకండ్ వన్. నెక్స్ట్, a fervent environmentalist Santosh collected and brought down 500 kilograms of garbage from the Himalayas. Choose the antonym of the word fervent. ఇక్కడ మనకి ఫర్వెంట్ అంటే తీవ్రమైన అనే పదానికి ఉద్వేగభరితమైన తీవ్రతను కలిగి ఉండడం లేదా ప్రదర్శించడం. దానికి ఆపోజిట్ వచ్చేసి అన్ఎమోషనల్. సో అన్ఎమోషనల్ రెండో ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ది కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఎంగేజ్, ఎన్విరాన్మెంట్, ఎంజూర్, ఎంకరేజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం పెట్టాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డిఏసిబి అంటే సెకండ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది ఆప్షన్ దట్ షుడ్ బి prioritized when writing a diary entry. Being authentic and true to oneself, experimenting with different writing styles, keeping entries brief and lacking detail, censoring emotions to avoid vulnerability. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బీయింగ్ అథెంటిక్ అండ్ ట్రూ టు వన్ సెల్ఫ్ అవుతుంది. సో ఆన్సర్ సెకండ్ వన్ అవుతుంది, నెంబర్ 1 అవుతుంది. బీయింగ్ అథెంటిక్ అండ్ ట్రూ టు వన్ సెల్ఫ్. సో నెక్స్ట్ choose the option that can be used as a one word substitute for something designed to teach people some moral. A documentary, a portal, agnostic, didactic. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ డిడాక్టిక్. సో నాలుగో దానికి ఆన్సర్ పెడదాం. సో డిడాక్టిక్ అంటే అనే పదానికి డిడాక్టిక్ అనే పదానికి బోధించడం అనేది అర్థం. మరి ముఖ్యంగా నైతిక బోధనను ఒకరిని నిగూఢ ఉద్దేశంగా కలిగి ఉండడం. సో ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్, Sheila can swim across this river. This sentence indicates permission, ability, compulsion, past habit. సో ఆన్సర్ వచ్చేసి అబిలిటీ అవుతుంది ఆన్సర్. సో ఇక్కడ రెండో ఆన్సర్. సో 7 నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్, చూస్ ది ప్రాపర్ నౌన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. బిఫోర్, టోస్, ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఇక్కడ ప్రాపర్ నౌన్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా. 7 నెక్స్ట్, చూస్ ది idiom that gives the meaning drop in. So get rid of, set foot, give away, on purpose. సో ఇక్కడ ఉన్న ఇడియం డ్రాప్ ఇన్ అంటే అడుగు పెట్టండి అని. డ్రాప్ ఇన్ అనే ఇడియం అంటే అపాయింట్మెంట్ తీసుకోకుండానే ఎవరికైనా ఒక చిన్న అనధికారిక సందర్శనం చేయడం. కాలు పెట్టడం అంటే ఒక ప్రదేశంలోకి ప్రవేశించడం లేదా సందర్శించడం అని అర్థం.
కాబట్టి సెట్ ఫుట్ ఆన్సర్ వచ్చేసి సెట్ ఫుట్. డ్రాప్ ఇన్ అంటే సెట్ ఫుట్. డ్రాప్ ఇన్ అంటే సెట్ ఫుట్. నెక్స్ట్, ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ డాష్ మై ఫ్రెండ్ Ganesh for tomorrow's match. Choose the correct prepositional phrase that fits the blank. In case of, ahead of, in place of, in spite of. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మూడవది ఇన్ ప్లేస్ ఆఫ్. థర్డ్ వన్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. సో ఏంటంటే, కాబట్టి ఇక్కడ నన్ను సెలెక్ట్ చేశారు మై ఫ్రెండ్ అండ్ గణేష్ స్థానంలో. సో ఇన్ ప్లేస్ ఆఫ్ అని వస్తుంది మూడోది. నెక్స్ట్ ఆన్సర్ క్వశ్చన్, చూస్ ది సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. హ్యావింగ్ డన్ హిస్ హోంవర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే. He did his homework and he went out to play. As he did his homework, he went out to play. When he finished his homework, he went out to play. ఇక్కడ సింపుల్గా ఉండే సెంటెన్స్ ఏదంటే, having done his homework, he went out to play. Having done his homework, he went out to play. సో అది ఆన్సర్. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్ సెంటెన్స్ విత్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. మదర్ అండ్ ద ఫాదర్ ఆర్ పేరెంట్స్. ది మదర్ అండ్ ద ఫాదర్ ఆర్ ది పేరెంట్స్. ద మదర్ అండ్ ఫాదర్ ఆర్ ది పేరెంట్స్. మదర్ అండ్ ఫాదర్ ఆర్ పేరెంట్స్. ఆన్సర్ వచ్చేసి ది లేకుండా ఉన్నటువంటి మదర్ అండ్ ఫాదర్ ఆర్ పేరెంట్స్. మదర్ అండ్ ఫాదర్ ఆర్ పేరెంట్స్. ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్, ద బిల్డింగ్ విత్ స్టూడ్ ద సర్జ్ ఆఫ్ 3 tsunami waves. Choose the synonym of the word surge. Recede, well, diminish, momentum. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మొమెంటం. మొమెంటం సర్చ్కి దాని అర్థం మొమెంటం. నెక్స్ట్ క్వశ్చన్, Chunilal has written to a publisher. This sentence indicates that Chunilal forgot to write to a publisher. Chunilal is now waiting for a reply from the publisher. Chunilal is going to write a publisher. Chunilal wants to write a publisher every day. ఆన్సర్ వచ్చేసి Chunilal has written to a publisher. పబ్లిషర్కి రాసేసాడు అంటే ఇంకా ఏముందని అర్థం, పబ్లిషర్ యొక్క ఆన్సర్ కోసం రిప్లై కోసం ఆన్సర్ వెయిట్ చేస్తున్నాడు. Chunilal is now waiting for a reply from the publisher. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్. సో ఇక్కడ మనం ప్రధానికి ఆన్సర్ చేయలేదు. 22nd వన్ అనుకున్నాం కానీ పెట్టలేదు. మొమెంటం. సో మొమెంటం ఇది ఆన్సర్ చేసేద్దాం. సో గ్రీన్ కలర్లోకి వస్తుంది. నెక్స్ట్ 24th వన్. సో దీనికి వచ్చేసి ఆన్సర్ పెట్టేసాం. నెక్స్ట్ అలా నెక్స్ట్, స్టూడెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అంటే ఇక్కడ జంబ్లింగ్లో ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా రాయాలి. స్టూడెంట్స్ అని చూద్దాం. స్టూడెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ టు బ్రింగ్ దేర్ సైకిల్స్ ఇన్ టు ద కాలేజ్. ఇక్కడ ఇన్కరెక్ట్ పార్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ టు బ్రింగ్ దేర్ సైకిల్స్ ఇన్ టు ద కాలేజ్ అనేది పార్ట్స్కి ఏబిసిడి ఇచ్చేసాడు. అయితే ఇక్కడ ఏంటంటే ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ బి ఆఫ్ ది సెంటెన్స్. పార్ట్ బి ఆఫ్ ది సెంటెన్స్, ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు యూజ్ ఆఫ్టర్ ద వెర్బ్ ప్రొహిబిటెడ్ ఈజ్ ఫ్రమ్. Students are prohibited from doing something. So from bringing their cycles
into the college. సో ఇక్కడ ఫ్రమ్ బ్రింగింగ్ దేర్ సైకిల్స్ అని రాయాలి. కాబట్టి ఇక్కడ మూడోది తప్పు అవుతుంది. సి. సో నెక్స్ట్ read the following conversation. I am free tonight. Shall we see a film tonight? I am free tonight. Shall we see a film tonight? In the above sentence, B is searching something, refusing the offer of A, offering wishes, taking permission. So answer వచ్చేసి searching something. So first one is answer. Next, she said to him, I don't believe you. She said to him, I don't believe you. Choose the reported speech of the sentence above. దాంట్లో కరెక్ట్ అయింది మనం కనుక్కోవాలి. ఆ రిపోర్టెడ్ స్పీచ్. She asked him not to believe her. She advised him not to believe her. She asked him that he should believe her. She told him that she did not believe him. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి she told him that she did not believe him. So fourth one answer. Next question. Read the following passage. Knowledge is gathered from learning and education, while most say that wisdom is gathered from day-to-day experiences and is a state of being wise. Knowledge is merely having clarity of facts and truths, while wisdom is the practical ability to make constantly good decisions in life. Choose the statement that differentiates between knowledge and wisdom. So ఇక్కడ knowledge is gained from experience while wisdom comes from education. Knowledge is practical while wisdom is theoretical. Knowledge is about facts and truths while wisdom involves making good decisions. Knowledge is static while wisdom is dynamic. So answer is third one. Knowledge is about facts and truths while wisdom involves making good decisions. So 3. Next question. He will lend you his umbrella. So choose the part of the sentence to complete the sentence above. So if you want him to, when you are not able, if you do not want him to, while she is dancing. So answer వచ్చి if you want him to. So he will lend you his umbrella if you want him to. Lie to them. Answer is to for with another 2. 2 is correct. So 1 and next sentence. Choose the linker that can be used to indicate a result. Equally, so, firstly, add to. So answer is equally under number 1. Next, so ఇక ఇంగ్లీష్ కంటెంట్ చూద్దాం. టు లాస్ వన్ పేరెంట్ మే బి రిగార్డెడ్ యాజ్ మిస్ఫార్చ్యూన్. టు లాస్ బోత్ లుక్స్ లైక్ కేర్లెస్నెస్. ద అబవ్ వర్డ్స్ ఆర్ స్పోకెన్ బై. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వీటి ఏదంటే లేడీ బ్రాక్నెల్. సో కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ఆన్సర్. ఇక్కడ
ఒక తల్లిదండ్రులను కోల్పోవడం దురదృష్టకరంగా పరిగణించబడుతుంది. ఇద్దరిని కోల్పోవడం అజాగ్రత్తగా కనిపిస్తుంది అనే కోట్ ఆస్కార్ వైల్డ్ నాటకం ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నస్ట్ లో లేడీ బ్రాక్నెల్ అనే పాత్ర మాట్లాడే ప్రసిద్ధ వాక్యం. సో లేడీ బ్రాక్నెల్. సో ఆన్సర్ 4. Next question. Ravi said, I want to go to New York next year. Choose the reported speech of the sentence above. ఇక్కడ ఉన్న వాటిలో ఆన్సర్ వచ్చేసి రవి సెడ్ దట్. సో ఇక్కడ ఇన్వర్ట్ కామర్స్ ఇది చేసి దట్ వస్తుంది. ఐ వచ్చేసి రవి కాబట్టి హీ వస్తుంది. హీ వాంటెడ్ టు గో టు న్యూయార్క్ ది ఫాలోయింగ్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ది ఫాలోయింగ్ ఇయర్ అవుతుంది కాబట్టి 4 ఆన్సర్ అవుతుంది. Next question. The weather was cold dash we decided to stay indoors despite, moreover, but consequently. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాన్సిక్వెంట్లీ అని ఉంటుంది. తత్ఫలితంగా అని అర్థం. కాన్సిక్వెంట్లీ. ద వెదర్ ఈజ్ కోల్డ్. వెదర్ కోల్డ్ కొంచెం చల్లగా ఉంది. కాన్సిక్వెంట్లీ అందువల్ల we decided to stay indoors. లోపల ఉండాలని అనుకుంటున్నాం. సో ఇది అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాన్సిక్వెంట్లీ. సో నెక్స్ట్. చూస్ ది వర్డ్ దట్ ఈస్ స్పెల్డ్ కరెక్ట్లీ. డిప్రావిటీ. సో వైఈ. సో ఇక్కడ చూసుకోండి వీటిలో ఏది. సో స్పెల్ కరెక్ట్గా ఉన్నది 4th one డిప్రావిటీ. DEPRAVITY. Next question. EFL stands for English as a floor language, English is as first language, English for learners, English as a foreign language. Answer is English as a foreign language. So 4th one is answer. Next question. Choose the option that is the example of a legacy and impact in a biographical sketch. Listing all the words the person has received, discussing how the person's work has influenced their field or society, including details about the person's childhood experience, providing a chronological timeline of the person's life. So answer, discussing how the person's work has influenced their field or society. So kabatti second one answer. Next question. Choose the word that is an adverb from the following. Kind, shoulder, altogether, slowed. సో ఇక్కడ వచ్చేసి ఆల్ టుగెదర్ వచ్చేసి యాడ్వర్బ్ అవుతున్నాం కాబట్టి 3rd one. Next question. What would they say? Choose the passive voice of the sentence above. They are said by what? What was said by them? What would be said by them? What is said to be by them? So answer is what would be said by them. Next question. The literary device used in the line a slumber did you spirit seal is metaphor, simile, personification, or alliteration. Answer. ఇక్కడ ద లిటరీ డివైస్ యూజ్ ఇన్ ద లైన్ ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీలీజ్ అంటే ఒక నిద్ర నా ఆత్మను ముద్ర వేసింది అనే వాక్యంలో ఉపయోగించిన సాహిత్య పరికరం వ్యక్తిత్వం అనేది అంటే పర్సనిఫికేషన్ ఈ పరికరం ఉపయోగించబడుతుంది. ఎందుకంటే నిద్ర ఒక నిర్జీవ స్థితి, వ్యక్తి యొక్క ఆత్మను మూసివేసే చర్యను ప్రదర్శిస్తుందని వర్ణించబడింది. ఇది ఆత్మపై చర్య తీసుకునే మానవుడు లాంటి సామర్థ్యాన్ని ఇస్తుంది.
కాబట్టి ఇక్కడ పర్సనిఫికేషన్ అవుతుందన్నమాట ఆన్సరు. సో ఇక్కడ 8th వన్ మిస్ అయింది, దాన్ని ఒకసారి చూద్దాం. సో వాట్ వుడ్ బి, ఇది మనం ఇందాక అనుకున్నాగా పెట్టలేదు. వాట్, సో థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ పర్సనిఫికేషన్. If you have forgotten to bring your pen to the class, how would you ask for a pen politely? Choose the correct expression you use from the following. Keep your pen here. I want your pen. Would you mind lending me your pen? Your pen is my pen. So answer is, would you mind lending me your pen? So third one is answer. Next question. Next. Everyone came to see the new bride who wore bangles on her every arm. So ఇక్కడ everyone came to see the new bride who wore bangles on her every arm. ఇక్కడ గ్రామటికల్ గా her every అనేది రాంగ్ అవుతుంది, కాబట్టి డి ఆన్సర్ ఎర్రర్. కాబట్టి నెక్స్ట్. Each of the boy in the class dash the ask the ask, but none of them could finish the same on time. Choose the correct option that fits the blank. Were given, been given, being given, was given. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈచ్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ ద క్లాస్, ప్రతి పిల్లవాడు అంటే సింగులర్ అవుతుంది, వాజ్ గివెన్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ గివెన్ అవుతుంది. కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది proverb that means it is better to have something that is certain than to risk losing it by trying to get something better. It is better to have something that is certain than to risk losing it by trying to get something better. So a bird in the hand is worth 2 in the bush. All that glitters is not gold. A fool and his money are soon parted. Make hay while the sun shines. ఇక్కడ చూడండి, a bird in the hand is worth 2 in the bush. The proverb a bird in the hand is worth 2 in the bush means it is better to hold on to something you already have. So already have than to take a risk in order to get something better that you might not actually get. కాబట్టి ఆన్సర్ వచ్చేసి a bird in hand is worth 2 in the bush. సో ఒకటి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి I bought a red dress for her. Choose the compound sentence for the sentence above. As the dress was red, I bought it for her. I bought a dress for, so it was red. I bought a dress for her and it was red. Despite in being red, I bought the dress for her. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మూడోది, I bought a dress for her and it was red. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ అన్ అనేది టు లింక్ టు ఇండిపెండెంట్ క్లాజెస్, కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఐ బాట్ ఎ డ్రెస్ మూడోది ఆన్సర్. నెక్స్ట్. టు బి సక్సెస్ఫుల్ it is important to know why your failure in the past and ensure that it doesn't happen again. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెంటెన్స్ అక్కడ సి పార్ట్ ఉండే, సి పార్ట్లో కొద్ది మార్పులు తెచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి వై యువర్ ఫెయిల్యూర్ ఇన్ ద పాస్ట్ అని ఉంది.
కానీ అది చేంజ్ టు యాజ్ వై యూ ఫెయిల్ ఇన్ ద పాస్ట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం సో సి పెట్టుకోవాలి. సి అంటే మూడోది. సో నెక్స్ట్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ the primary function of irony in literary works is వ్యంగ్యం యొక్క ప్రాథమిక విధి టు క్రియేట్ వివిడ్ imagery, to add a rhythm and musicality, to subvert expectations and highlight contradictions, to compare to unlike things using like or as. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టు సబ్వర్ట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలను తారుమారు చేయడం, అండ్ హైలైట్ కంట్రాడిక్షన్స్ వైరుధ్యాలను హైలైట్ చేయడం. సో ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ ద నోవెల్ ఎమర్జ్డ్ యాజ్ ఎ లిటరరీ ఫ్రమ్ ఇన్. సో 16th century, 18th century, 19th century, 20th century. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 18th century అంటే సెకండ్ వన్. ఈ నవల అంటే సాహిత్య రూపంగా ఈ నవల శతాబ్దంలో ఒక ప్రముఖ సాహిత్య రూపంగా ఉద్భవించింది 18th centuryలో. ముందుగా దీర్ఘకాల గద్య కథనాలు ఉన్నప్పటికీ 18th శతాబ్దంలో వాస్తవిక పాత్రలు, వివరణాత్మక కథాంశాలు మరియు వ్యక్తిగత అనుభవ అన్వేషణ వంటి లక్షణాలతో ఆధునిక నవల అభివృద్ధి చెందింది. సో ఆన్సర్ is 18th century. Next question. First person point of view involved narration from the perspective of. So ఇక్కడ an omniscient observer, a character within the story, an external narrator, the author. First person point of view involved in narration from the perspective ఆఫ్. కథలోని ఒక పాత్ర అది, ఏ క్యారెక్టర్ విత్ ఇన్ ద స్టోరీ. ప్రథమ వ్యక్తి దృక్కోణం అనేది కథనాత్మక విధానం. దీనిలో కథను ఒక్కొక్క పాత్ర నేను మరియు నేను వంటి పదాలను ఉపయోగించి వివరిస్తుంది. ఏ క్యారెక్టర్ విత్ ఇన్ ద స్టోరీ. సో రెండవది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫారిన్ ఎక్స్ప్రెషన్ incognito. Wishing to remain anonymous, behind bars, indecisive plan, a wrestling match. సో ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 విషింగ్ టు రిమైన్ అనోనిమస్. సో ఇన్కాగ్నిటో అంటే అజ్ఞాతంగా ఉండడానికి ఇష్టపడడం. సో కాబట్టి ఆన్సర్ 1. నెక్స్ట్, how is Viola related to Sebastiana in the play? Choose the correct answer from the following. They are siblings, they are lovers, they are friends, they are enemies. ఇక్కడ విలియం షేక్స్పియర్ నాటకం 12th నైట్ ఇది. విలియం షేక్స్పియర్ నాటకం 12th నైట్లో వియోలా మరియు సెబాస్టియన్ ఒక ఓడ ప్రమాదంలో విడిపోయిన కవలలు. వారిద్దరు మరొకరు మునిగిపోయారు నమ్ముతారు. ఇది నాటకం అంతా తప్పుడు గుర్తింపు సంఘటనకు దారితీస్తుంది. సో విలియం షేక్స్పియర్ నాటకం 12th నైట్. సో వాళ్ళిద్దరు కూడా సోదరులు కాబట్టి సిబ్లింగ్స్ కాబట్టి. సో నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ద పెయింటింగ్ ఈజ్ ఏ ట్రిబ్యూట్ dash the artist's late grandmother. Choose the correct preposition that can be used to complete the above sentence. For, to, with, by. So answer is to, tribute to anali. So second one answer. Next question. Identify the way how the banker feels about the prisoner's decision to renounce the 2 million rubles. Answers: relieved, self-contempt,
కన్ఫ్యూజ్డ్, ఇండిఫరెంట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెల్ఫ్ కాంటెంప్ట్. ద బ్యాంక్ ఫీల్స్ ఎ ప్రొఫౌండ్. ఖైదీ అంటే ఆత్మధిక్కారం అంటాం. సెల్ఫ్ కాంటెంప్ట్ ఆత్మధిక్కారం. మరి రెండు ఆన్సర్ పెడదాం. ఇక్కడ వివరణ ఏంటంటే ఖైదీ నోట్ చదివిన తర్వాత బ్యాంకరు తీవ్ర ఆత్మధిక్కార భావన అనుభవిస్తాడు. ఖైదీ డబ్బును మరియు ప్రాపంచిక జీవితాన్ని త్యజిస్తాడు. బ్యాంకర్ విలువైన వస్తువుల యొక్క శూన్యతను హైలైట్ చేస్తాడు. ఇది బ్యాంకర్కు సాధారణ ఉపశమనం, గందరగోళం లేదా ఉదాసీనత కంటే సిగ్గు మరియు నైతిక న్యూనతను కలిగిస్తుంది. సో సెల్ఫ్ కాంటెంప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Choose the significance of the earthquake in the story Engine Trouble. It destroys the narrator's house. It resolves the narrator's problem with the road engine. It causes chaos in the room. It marks the end of the fair. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి it resolves the narrator's problem with the road engine. సో ఇక్కడ ఆర్కే రాసిన ఇంజిన్ ట్రబుల్ కథ లాటరీలో గెలిచిన తర్వాత భారంగా మారే రోడ్డు ఇంజిన్తో కథకుడే పోరాటాన్ని నారాయణ వివరిస్తాడు. ఇంజిన్ ఒక గొయ్యిలో ఇరుక్కోబోయి చట్టపరమైన మరియు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. ఊహించిన భూకంపం భూమిని కుదిపేసింది. దీనివల్ల ఇంజిన్ గొయ్యి నుండి తొలగిపోయి తక్కువ సమస్యాత్మక ప్రదేశానికి తరలించబడింది. సో ఆన్సర్ ఇట్ రిజాల్వ్స్ ద narrator's ప్రాబ్లం విత్ ద రోడ్ ఇంజిన్. Next, defining characteristic of epic poetry is simple language, short length, narrative of heroic deeds, lack of structure. So answer is narrative of heroic deeds. ఇతిహాస కవిత్వం అనేది ఒక పొడవైన కథనాత్మక పద్యం. ఎపిక్ పోయిటరీ అంటే ఇది వీరోచిత కార్యాల కథను చెబుతుంది. తరచుగా ఒక కేంద్ర హీరో మరియు సంస్కృతి యొక్క చరిత్ర లేదా పురాణాల్లో ముఖ్యమైన సంఘటనలు కలిగి ఉంటుంది. సో నేరేటివ్ ఆఫ్ హీరోయిక్ డీడ్స్. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ the theme explored through Scout and Jen's coming of age journey is so to kill a mockingbird. Friendship, loss of innocence, adventure, health. So answer వచ్చి loss of innocence. Second one. Harper Lee నవల టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ స్కౌట్ మరియు జెమ్ యుక్త వయస్సు ప్రయాణంలో అన్వేషించబడిన ప్రాథమిక ఇతివృత్తం అమాయకత్వాన్ని కోల్పోవడం. సో లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్. నెక్స్ట్, షీ వాజ్ overwhelmed dash joy when she heard the news. Choose the correct proportion. సో బై ఆఫ్ విత్ ఇన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బై నెంబర్ 1 అవుతుంది. The correct proportion to use in the sentence she was overwhelmed by joy when she heard the news. Next, read the following passages in the internet as clicks echo interconnectedness, weaving a digital tapestry transcending borders. Cyberspace is a realm of enlightenment and misinformation, offering instant connection and creation at demanding discernment in navigating its sea of data. The metaphor used to describe the interconnected nature of the internet as in the passage is a web of knowledge, a digital tapestry, a labyrinth of information, a sea of data. So ఇక్కడ ఆన్సర్ వచ్చేసి a digital tapestry. So second one is answer.
ఇంటర్నెట్ యుగంలో క్లిక్లు పరస్పర అనుసంధానాన్ని ప్రతిధ్వనిస్తాయి, సరిహద్దులను అధిగమించే డిజిటల్ వస్త్రాన్ని ఊపుతాయి అనే భాగం పేర్కొంది. ఒక డిజిటల్ వస్త్రం అనే పదం బంధాన్ని ఇంటర్నెట్ యుగం యొక్క పరస్పర అనుసంధాన స్వభావానికి ఒక రూపకంగా నేరుగా ఉపయోగిస్తుంది. సో నెక్స్ట్, ఏ డేస్ కలెక్షన్ వుడ్ ఫెచ్ మీ ద princely sum of one Anna. Choose the synonym of the word fetch. Synonym. So change, invite, watch, Anna. Fetch అంటే ఇక్కడ సో princely sum of one Anna. ఇక్కడ synonym of the word fetching వచ్చేసి ఎర్న్. Next, the role the assistant played in the narrator's plan in engine trouble is he drives road engine, he advises the narrator in legal matters, he serves as a mediator with the Swamiji, he assists with the narrators. So answer వచ్చేసి he serves as a mediator with the Swamiji. మూడోది ఆన్సర్. ఆర్కేలో అసిస్టెంట్ నారాయణ్ కథ ఇంజిన్ ట్రబుల్ కథకు లాటరీలో రోడ్ ఇంజిన్ను గెలుచుకోవడం వల్ల కలిగే గందరగోళ పరిస్థితి నిర్వహించడం కీలక పాత్ర వహిస్తుంది. స్థానిక స్వామీజీ తన ఆలయానికి ఇంజిన్ కొనాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు సహాయకుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. సో హీ సర్వ్స్ యాజ్ ఎ మీడియేటర్ విత్ ద స్వామీజీ. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డిస్కోర్స్ మార్కర్స్ in a dialogue is to confuse the reader, to indicate the speaker's dialect, to organize, discourage and convey various functions, to add unnecessary details to the conversation. So answer is to organize, discuss and convey various functions. Third one answer. Next, Suresh said, I beg your pardon. In the above sentence, the intention of the speaker is apologizing, refusing a request, making a mistake, taking leave from someone. Answer is apologizing. Next. Okay, 31. 31, apologizing. Number one answer. Answer పెట్టలేదు ఇప్పుడు పెడతాం. Next, he had grown to so weak that he looked frail as a child. Choose the antonym of the word frail. Feeble, strong, delicate, slim. Answer is strong. Frail and strong. So second one is answer 7. Next, the role of the short stories in the literary world is to provide extensive character development, to evoke specific moods or impressions, to explore multiple themes and ideas, to focus on descriptive language and imaginary. Next question. Choose the correct question tag the following sentence. None of the food was wasted. Is it? Wasn't it? Was it? Isn't it? Answer is was it. Third one. Next, the purpose of using discourse markers in a dialogue is. So answer is to organize discourse and convey various functions. Next, I dash Razu this week. Choose the correct option that fits the blank. Am seen, have seen, was seen. So answer I have seen. Next question. Choose the option that is the example of a legacy and impact in a biographical sketch.
Answer is discussing how the person's work has influenced their field or society. Second one. Next question. Each of the boys, these are repeated, boys in the class dashed the task, but none of them could finish the same on time. So answer was given. Was given. So fourth one answer. Next question. So answer why you are failure in the past. Why you failed in the past అనేది వాడాలి. కాబట్టి ఇక్కడ సి ఆన్సర్ మూడోది. వాట్ వుడ్ దే సే? వాట్ వుడ్ దే సే? సో దీని ప్యాసివ్ వాడాలి. ఆన్సర్ వాట్ వుడ్ బి said by them. Suresh said, I beg your pardon. So in the above sentence, the intention of the speaker is apologizing. So one, last one. Read the following passages in the internet as clicks echo interconnectedness, weaving a digital tapestry, transcending borders. Cyber space is a realm of enlightenment and misinformation offering instant connection and creation at demanding uh, discernment in navigating its sea of data. So, web of knowledge, a digital tapestry, a labyrinth of information, a sea of data. So, a digital tapestry. Next, last English methodology. Choose the correct statement about formative evaluation. It is also known as continuous evaluation. It provides regular feedback during the learning progress. Formative evaluation is conducted at the end of program. It helps diagnose learning difficulties. Answer is formative evaluation is conducted at the end of the program. Next, one of the following is not an advantage of bilingualism, multilingualism. Improved problem solving skills, enhanced cognitive abilities, increased intolerance towards other cultures, better school performance. Increased intolerance towards other cultures. So, three answer. First one also missed. That is third one. One of the following is not an advantage of bilingualism, multilingualism. Improve professionals, towards cultures. Okay. Next, fourth one, select the correct statement about language learning. Language learning is primarily through writing. Language can be learnt through listening and speaking. Speech is not a natural way of learning language. Language learning does not involve communication. Answer, language can be learned through listening and speaking. Next, fourth one. The primary purpose of teaching vocabulary is to teach all English words, focus on literary vocabulary, develop a student recognition of vocabulary, encourage complex sentence structures. Answer is develop a student's recognition of vocabulary. So answer third one. Next question. Identify the features that distinguish voiced from voiceless consonants. Nasality, manner of articulation, vocal cord vibration, place of articulation. Answer is vocal cord vibration. Vocal cord vibration. Next.
Vocal cord vibration. So 3. Next, the cognitive domain includes objectives related to emotions and feelings, physical activities and skills, intellectual abilities and skills, physical needs and activities. Answer is intellectual abilities and skills. Next, identify the statement that accurately describes the role of grammar in communication. Grammar is solely for artistic expression. Grammar helps to create understandable sentences. Grammar restricts creativity in language. Grammar is irrelevant for sending messages. Answer is grammar helps to create understandable sentences. So second. Next, select the term that describes the process of arriving at value judgments concerning learning progress. Assessment, evaluation, measurement, analysis. Answer is evaluation. Second. Next, mm, identify the term that refers to a set of assumptions about language teaching and learning method, approach, technique, procedure. Approach. Answer is approach. Choose the reason why instructional planning in teaching is essential. Visualizing the teaching process, avoiding interactions with learners, organizing learning experiences, ignoring learners' interests. Organizing learning experiences. Next, the main focus of constructivist classroom is passive learning, passive listening, active engagement and reflection, silent classroom. So answer is the active engagement and reflection. Next, choose the correct statement regarding writing skills. Writing is always faster than speaking. Writing skills are not essential for academic success. Writing involves manipulating and structuring sentence. Writing does not require attention